నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. మనకి భీష్మ ఏకాదశి రాబోతుంది కదా, ఆ అవును. రోజు ఏం చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి తెలియజేయండి గురుగారు. తప్పకుండా అమ్మా. మనకి విష్ణు సహస్రనామాల్ని పరిచయం చేసింది భీష్ముడు. ఓకే. అంటే భీష్ముడి ద్వారానే విష్ణు సహస్రనామం అంత అంపశయ మీద ఉండగా చెప్పడం జరిగింది. ఓకే. అలాగే మనకి భీష్ముడు మహాభారతంలో చూసుకున్నట్లయితే అతను చేసిన త్యాగం కానివ్వండి, అతని జీవితం కానివ్వండి, మనందరికీ ఏంటంటే ఏదో ఒక క్యారెక్టర్లా కాకుండా ఒక స్ఫూర్తి చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే అష్టవసువుల్లో ఒకతను భీష్ముడు. అష్టవసువులకు కూడా అంటే మనం ఏమనుకుంటాం, అయ్యో మనం ఏం పాపం చేసాం పుణ్యం చేసాం అంటుంటాం చూసారా. అలాగే ప్రతి మానవ జన్మకే కాకుండా వసువులకు కావచ్చు, లేనట్లయితే మన దేవతలకు కావచ్చు, యక్షులకు కావచ్చు, గంధర్వులకు కావచ్చు, అప్సరసులకు కావచ్చు, ఎవరికైనా సరే కర్మే. గోవును అపహరించినందుకు భూమి మీద పుట్టవలసి వస్తుంది ఒక శాపవశాత్తు. అయితే ఇక్కడ ఎంత ధర్మంగా ఉన్నప్పటికీ కూడా భీష్ముడు మహాధర్మాత్ముడు. అటువంటి భీష్ముడికి కూడా ఏ పక్షంలో ఉన్నాము, ఇప్పుడు కౌరవులు పాండవులు ఆఖరిలో యుద్ధం చేసేటువంటి సమయంలో కౌరవుల పక్షాన ఉండడం వల్ల అతనికి జరిగినటువంటిది ఏమిటి అనేటువంటిది మనం నేర్చుకుంటూ ఉండాలి. అలాగే భీష్మ ఏకాదశి నాడు ఎవరైనా సరే భీష్ముడికి తర్పణాలు వదలడము, అదేవిధంగా విష్ణు సహస్రనామాల శ్రవణం కానీ పఠనం కానీ చేసినట్లయితే అపమృత్యు దోషములు తగ్గుతాయి. అర్థమైందమ్మా. అపమృత్యు దోషాలు పూర్తిగా తగ్గడం జరుగుతుంది. అపమృత్యు దోషాలు అసలు ఎందుకు వస్తాయి అంటే జాతక చక్రంలో ముఖ్యంగా అష్టమ స్థానము అంటారు. అష్టమ స్థానం కానీ, అదేవిధంగా సూర్య భగవానుడు వీక్గా ఉన్నా కూడా మూడో స్థానము లేదా లగ్న స్థానము అంటారు. ఇవి బాగోకుండా మారక బాధక ఫలితాలు వచ్చేటప్పుడు అపమృత్యు దోషాలు రావడము ఇందులో రకరకాలుగా ఉంటుంది. కొంతమందికి శుక్రుడు పాడై 4-8 సంబంధం వచ్చింది అనుకోవడం యాక్సిడెంటల్స్గా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలా కాకుండా కుజుడు కనుక పాడే ఇట్లా వస్తే కరెంట్ షాకులు తగలడం ఇట్లా రకరకాలుగా ఉంటుంది. లేకపోతే దెబ్బ తగలడం వల్ల ఆ రకంగా శని ఒక్కోసారి శని పాడై బుధుడు పాడైనప్పుడు ఈ పెరాలసిస్ స్ట్రోక్స్ ఇట్లాంటివి వస్తుంటాయి సార్ లైఫ్లో. అటువంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని ఈ భీష్మ ఏకాదశి నాడు భీష్ముడిని తలుచుకోవడము, విష్ణు సహస్రనామాలు చేయడము ఇవి కనుక చేస్తూ ఉన్నారనుకోండి రెగ్యులర్గా వాళ్ళకి ఆ ఇబ్బంది అనేటువంటిది రాదు. అదేవిధంగా అపమృత్యు దోషాలు సహజంగా వాస్తుపరంగా కూడా నైరుతి దోషము అంటారు. అంటే తూర్పుకి ఇప్పుడు పడమర భాగం తెలుసు కదా, పడమరకి దక్షిణానికి మధ్య భాగాన్ని నైరుతి అంటారు. ఇవాళ రేపు ఏంటంటే చాలామందికి తెలియక అక్కడ బాల్కనీలు కట్టడము, ఎక్కువ వెలుతురు వచ్చేలా చేస్తూ ఉంటారు. ఎక్కువ వెంటిలేషన్ బాగుంటుంది కదా. కానీ శాస్త్రంలో ఏంటంటే ఈశాన్యము తూర్పు ఉత్తర భాగాలు ఎక్కువ వెంటిలేషన్ ఉండాలి, కానీ నైరుతిలో చీకటి గది కట్టుకోమంటారు. ఎందుకు అంటే అక్కడి నుంచి వచ్చే వెలుతురు ఏం చేస్తుందంటే రాహు ప్రభావాన్ని పెంచుతుంది. రాహు ప్రభావం పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనిషి లోపల ఆ వ్యక్తి ఆలోచనలు తీవ్రంగా పెరిగిపోతాయి. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు, ఏదో ఆలోచిస్తున్నాడు అనుకోండి, పరిస్థితి ఏంటి యాక్సిడెంట్ అవుతుంది. అలాగే ఏదైనా అసలు ఒక పని చేసేటప్పుడు విపరీతంగా ఆలోచించడం వల్ల రాంగ్ స్టెప్ వేస్తాడు. అందుకని నైరుతి కాస్త చీకటిగా ఉంచాలి అంటూ ఉంటారు. అది అదేవిధంగా ఈ భీష్మ ఏకాదశి నాడు ప్రత్యేకంగా మీరు ఎన్నిసార్లు విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు ఎన్నిసార్లు చేస్తే ఇంట్లో ఉండే వాస్తు దోషాలు పోవడమే కాకుండా ఇంట్లో ఉండే వాళ్ళ మధ్య సామరస్యం పెరుగుతుంది. చాలామంది ఇళ్ళల్లో ఇవాళ రేపు చూడండి అసలు ఒకరి మీద ఒకరికి పడట్లేదు. ఎంత విష్ణు సహస్రనామాలను ప్లే చేస్తే అంత సామరస్యత పెరుగుతుంది. అదేవిధంగా వాస్తులో ఒక రెమెడీ ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి పడట్లేదు అనుకోండి అమ్మ, తూర్పు భాగంలో లైట్ గ్రీన్ కలర్ వేసి అక్కడ రాముడు పట్టాభిషేకం బొమ్మ పెట్టామనుకోండి, మధ్యలో తూర్పుకి మధ్య భాగంలో ఇంట్లో ఉండే వాళ్ళకి ఒకరికొకరు మనుషులు అర్థం అవ్వడం జరుగుతుంది. అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది రెమెడీ కనుక చూసుకున్నట్లయితే. ఓకే. ఆ రకంగా ఏంటంటే విష్ణు సహస్రనామాలు అంతా రాదు కొంతమందికి, కనీసం ఓం నమో నారాయణాయ. ఓకే. ఇంకొంతమందికి ఇవాళ రేపు చూడండి ఎక్కువ బాధ ఉంటుంటారు చూసారా. అలాంటి వారు అంటే నేను ఇది ప్రాక్టికల్గా చేసి అందరికీ చెప్పగా అనుభవంలో చెప్తుంది ఏంటంటే ఓం మధుసూదనాయ నమః. అది ఎన్నిసార్లు అనేది ఏమన్నా ఉందా? ఒక 40 మినిట్స్ కనుక చేసినట్లయితే 40 మినిట్స్ చేయాలి ఖచ్చితంగా రోజు. చేసినట్లయితే ఒక్కటి ఓం మధుసూదనాయ నమః అని చేసుకుంటే మనసులో ఎటువంటి బెంగ బాధ, ఇప్పుడు చాలా విషయాలు ఎందుకు అసలు మనకు బాధ వస్తుందంటే మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎక్స్పెక్ట్ చేసింది అవ్వదేమో అనేటువంటిది కాదు. అందుకే మనకి భగవద్గీత బెస్ట్ గ్రంథం మనకి. ఎందుకు అంటే అందులో చాలా స్పష్టంగా చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు అసలు ఈ శరీరంతో ఉన్నటువంటిది కాదు, నువ్వు ఒక ఆత్మస్వరూపుడివి. నువ్వు చేసే ప్రతి పనిని కూడా భగవంతుడికి అర్పిస్తూ భగవంతుడి కోసం చేస్తున్నాను అనుకునేటువంటి భావనతో రిజల్ట్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా నీ పనులు చేసుకుంటూ వెళ్ళిపో. అప్పుడేమవుతుంది, నువ్వు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడే కదా నీకు బాధ. రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు,
పర్ఫెక్ట్గా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, రిజల్ట్ గురించి నువ్వు ఆలోచించుకో, భగవంతుని మీద చేసుకుంటూ వదిలేసి వెళ్ళిపోవాలి. నువ్వు పని చేసుకుంటూ వెళ్ళిపో. ఉమ్. ఆటోమేటిక్గా మీకు ఆ రిజల్ట్ నీకు పనిలో సంతృప్తిని వెతుక్కుంటావు. అంటే ఎలా అంటే ఒక 100 మీటర్స్ పరుగు పందెం ఉంది, ఉమ్. నువ్వు పరిగెట్టడంలో ఆనందం పొందితే ఉమ్. ఆటోమేటిక్ నీకు ఎప్పుడు ఆనందం ఉంటుంది. కానీ గెలవడం మీద నువ్వు ఆనందం ఉందనుకో, గెలవకపోతే దుఃఖం. నువ్వు పరిగెట్టినంతసేపు నువ్వు గెలుస్తానో లేదో ఆ దీంతోనే పరిగెడతావు, అప్పుడు అసలు నువ్వు సరిగ్గా పరిగెట్టలేవు కూడా. ఉమ్. అంటే ఏంటంటే మనం చేసే పని మీద మాత్రమే భగవంతుడికి అర్పిస్తూ చేయాలి. కానీ ఇది ఈ పని అవుతుందా లేదా, దీనివల్ల ఎటువంటి రిజల్ట్ రావచ్చు, ఎటువంటివి రావచ్చు అని ఎటువంటివి ఏం పెట్టుకోకుండా భగవంతుడికి అర్పిస్తూ ధర్మబద్ధంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే ఏ బాధ ఉండదు. ఉమ్. అది. భీష్మ ఏకాదశి కోసం యా. మీరు వివరించినందుకు ధన్యవాదాలు గురించి. శ్రీమాత్రే నమః.